వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. మొదటి ప్రశ్న: చెరియల్ స్క్రోల్ పెయింటింగ్ శైలిలో మార్గదర్శక కృషికి ప్రసిద్ధి చెందిన తెలంగాణ కళాకారుడెవరు? మీ ఎంపికలు: 1 సూర్యప్రకాష్, 2 తోట వైకుంఠం, 3 లక్ష్మా గాడ్ మరియు 4 పిఎస్ రామకృష్ణ. ఇది కొంచెం గమ్మట్టైన ప్రశ్న. ఎందుకని? ఎందుకంటే ఇచ్చిన ఎంపికలలో ఏ ఒక్కరూ నేరుగా చెరియల్ స్క్రోల్ పెయింటింగుకు మార్గదర్శకులు కారు. అయ్యో, అలాగా? అంటే సరైన సమాధానం ఆప్షన్స్లో లేదనమాట. మరి దీని ఉద్దేశమేమిటి? అవును, బహుశా ఈ ప్రశ్న ఉద్దేశం తెలంగాణకు చెందిన ఇతర గొప్ప కళాకారులను పరిచయం చేయడమేమో. ఈ నలుగుర్లో తెలంగాణ కళారంగానికి ప్రతీకగా నిలిచే వ్యక్తి తోట వైకుంఠం గారు. ఓకే. ఆయన కరీంనగర్కు చెందినవారు. ఆయన చిత్రాలలో ముదురు రంగులు, ముఖ్యంగా పసుపు, ఎరుపు, తెలంగాణ పల్లెటూరి మనుషుల అమాయకత్వం అద్భుతంగా కనిపిస్తాయి. కానీ ఆయన క్యాన్వాస్పై చిత్రాలు గీసే సమకాలీన చిత్రకారుడు. మరి మిగతా వాళ్ళు? లక్ష్మగౌడ్ గారు? లక్ష్మగౌడ్ గారు ప్రింట్ మేకింగ్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందారు. ఆయనకు పద్మశ్రీ కూడా వచ్చింది. సూర్యప్రకాష్ గారు నైరోప్య చిత్రకారుడు, అంటే అబ్స్ట్రాక్ట్ పెయింటర్. ఇక పిఎస్ రామకృష్ణ గారు? ఆయన అసలు చిత్రకారుడే కాదు, ఒక సినిమా దర్శకుడు. అంటే అసలు చెరియల్ కళకు సంబంధించి మనం ఎవరి పేరు గుర్తుపెట్టుకోవాలి? ధనలకోట కుటుంబం. ఆ కుటుంబం ఈ కళను తరతరాలుగా కాపాడుకుంటూ వస్తోంది. అద్భుతం. ఒకే ప్రశ్నతో ఎంత సమాచారం! సరే, చిత్రాల నుండి ఇప్పుడు కథల ప్రపంచంలోకి వెళ్దాం. తోలుబొమ్మలాట ద్వారా కథలు చెప్పే తెలంగాణ సాంప్రదాయ కళారూపాన్ని ఏమంటారు? ఎంపికలు: 1 బుర్రకథ, 2 తోలుబొమ్మలాట, 3 యక్షగానం మరియు 4 కథాకళి. దీనికి సమాధానం చాలా స్పష్టంగా ఉంది. అవును, ప్రశ్నలోనే ఉంది గదా. ఖచ్చితంగా. ఎంపిక 2 తోలుబొమ్మలాట. పేరులోనే ఉంది, తోలుబొమ్మల నాట్యం. నిజమే. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వేల సంవత్సరాలుగా వస్తున్న ఒక అద్భుతమైన నీడ తోలుబొమ్మలాట. ఒక తెల్లటి తెర వెనుక దీపం వెలుగులో ఈ బొమ్మలను ఆడిస్తూ కథ చెప్తారు. అవును, చిన్నప్పుడు ఊళ్లలో చూసినట్టు నాకు గుర్తుంది. మరి మిగతా ఎంపికలు ఎందుకు కాదంటారు? బుర్రకథ కూడా కథ చెప్పడమే కదా. శాస్త్రీయ నృత్యం కాబట్టి మన దగ్గర తోలుబొమ్మలతో కథ చెప్పేది తోలుబొమ్మలాట మాత్రమే. చాలా స్పష్టంగా అర్థమైంది. సరే, ఇప్పుడు మన తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన చిహ్నాల వైపు వద్దాం. కాలం 1ని కాలం 2తో జతపరచండి. ఓకే. కాలం 1లో 1 రాష్ట్రపక్షి, 2 రాష్ట్ర పువ్వు, 3 రాష్ట్ర చెట్టు. కాలం 2లో ఏ తంగేడు, బి జమ్మి చెట్టు, సి పాలపిట్ట. దీనికి సరైన జత ఎంపిక 1, అంటే 1కి సి, 2కి ఏ మరియు 3కి బి. వీటి వెనుక ఏదైనా ప్రత్యేకత ఉందా? ఖచ్చితంగా. ప్రతిదాని వెనుక ఒక సాంస్కృతిక కథ ఉంది. మన రాష్ట్రపక్షి పానపిట్ట కదా. అవును. దసరా రోజున దాన్ని చూడటం శుభసూచకం అంటారు. ఇక రాష్ట్రపువ్వు తంగేడు. ఇది మన బతుకమ్మ పండుగకు ప్రాణం. నిజమే, తంగేడు లేకుండా బతుకమ్మ లేదు. అలాగే రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు. మహాభారతంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచారని కథ. అందుకే దసరా రోజు జమ్మి చెట్టుకు పూజ చేస్తాం. అద్భుతం. ఈ చిన్నాల వెనుక ఇంత కథ ఉందా? ఇప్పుడు మరో జానపద కళారూపం, జక్కుల భాగవతాన్ని చిందు భాగవతం అని కూడా అంటారు. ఎందుకని? ఎంపికలు: 1 కళాకారులు బృందగానం చేస్తారు, 2 కళాకారులు లయబద్ధంగా నృత్యం చేస్తారు, 3 కళాకారులు సోలోగా పాడతారు, 4 కళాకారులు క్యాన్వాస్పై పెయింటింగ్స్ వేస్తారు. సరైన సమాధానం ఎంపిక 2 కళాకారులు లయబద్ధంగా నృత్యం చేస్తారు. ఓ, అంటే చిందు అనే పదానికే ఎగరడం లేదా గంతులు వేయడం అనే అర్థముందనమాట. అవును, మీరు సరిగ్గా పట్టుకున్నారు. తెలంగాణ జానపదంలో చిందు అంటే శక్తివంతమైన లయబద్ధమైన కదలిక. చిందు భాగవతాన్ని చిందు మాదిగ సమాజానికి చెందిన కళాకారులు ప్రదర్శిస్తారు. వాళ్లు వేసే చిందులు అంటే గెంతులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఆసక్తికరంగా ఉంది. సరే, జానపద ప్రపంచం నుండి వర్తమాన చరిత్రలోకి వద్దాం. ఇది కొంచెం భావోద్వేగంతో కూడుకున్న ప్రశ్న. విప్లవ వాగ్గేయకారుడు మరియు ప్రఖ్యాత జానపద గాయకుడు ఆగస్టు 2023లో హైదరాబాదులో కన్నుమూశారు. ఆయన ఎవరు? ఎంపికలు: 1 గోరేటి వెంకన్న, 2
మెట్టపది సురేందర్. 3 గుమ్మడి విఠలరావు అంటే గద్దర్. 4 సాయిచంద్. ఆ గొంతుకను ఆ పాటను మర్చిపోగలమా? సరైన సమాధానం ఎంపిక 3 గద్దర్. అవును. ఆయన కేవలం ఒక గాయకుడు కాదు, ఒక ఉద్యమం. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదారు. ఆయన మరణం ఆగస్టు 6, 2023న సంభవించింది. నిజం. ఆయన లేని లోటు పూడ్చలేనిది. మిగతా ఎంపికల గురించి గోరేటి వెంకన్న, మెట్టపల్లి సురేందర్ గారు ఇద్దరూ గొప్ప గాయకులే, కాని వారు జీవించి ఉన్నారు. సాయిచంద్ కూడా ఉద్యమ గాయకుడే, కాని ఆయన 2021లోనే మరణించారు. ప్రశ్నలో స్పష్టంగా ఆగస్టు 2023 కాబట్టి సమాధానం గద్దర్. ఈయన తొలి సూక్ష్మ చిత్రాలు 1463 నాటి దీవాన్ ఆఫ్ హఫీజ్లో కనుగొనబడ్డాయి. ఈ చిత్రాలలో ఒక యువ పాలకుడు ఎలా చిత్రీకరించబడ్డాడు? ఎంపిక 1 సింహాసనంపై కూర్చుని పొడవైన నిటారుగా ఉండే డెక్కని ఖడ్గాన్ని పట్టుకుని ఉన్నాడు. 2 తన ఆస్థాన సభ్యులతో నృత్యం చేస్తూ ఉన్నాడు. 3 నీలి నక్కలతో ఆడుకుంటూ ఉన్నాడు. 4 నీలి కోటు ధరించి ఉన్నాడు. దీనికి సరైన సమాధానం ఎంపిక 1. తొలి గోల్కొండ సూక్ష్మ చిత్రాలలో ఒక యువ పాలకుడు చాలా గంభీరంగా సింహాసనంపై కూర్చుని ఒక ప్రత్యేకమైన పొడవైన డెక్కని ఖడ్గాన్ని పట్టుకున్నట్లు చిత్రీకరించారు. ఆ ఖడ్గం ప్రత్యేకత ఏంటి? అది కేవలం ఆయుధం కాదు. అది దక్కన్ సుల్తానుల అధికారానికి, ఆత్మగౌరవానికి చిహ్నం. మిగిలిన వర్ణనలు ఆ కాలపు చిత్రకళా శైలికి సరిపోవు. అర్థమైంది. మరోసారి కుతుబ్షాహీ వంశం గురించి. వారి పాలనలో 2 ప్రఖ్యాత గాయకులు, నృత్యకారులు ఉండేవారట. వారు 7వ పాలకుడైన అబ్దుల్లా కుతుబ్షా ఆస్థానంలో సేవ చేశారని నమ్మకం. ఎవరు వారు? ఎంపికరు: 1 కొక్కోక మరియు గొల్లోక. 2 కంచర్ల గోపన్న మరియు భక్త రామదాసు. 3 తారామతి మరియు ప్రేమమతి. తారామతి మరియు ప్రేమమతి ఎంపిక 3. వీరి గురించి చెప్పండి. వీరి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వీరు అబ్దుల్లా కుతుబ్షా ఆస్థానంలోనే అత్యంత ప్రతిభావంతులైన నృత్యకారులు, గాయకులు అని అంటారు. గోల్కొండ కోట సమీపంలో ఉన్న తారామతి బారాధరీకి తారామతి పేరు పెట్టారని ఒక కథ. భక్త రామదాసు కూడా ఆప్షన్లలో ఉన్నారు. అవును. ఆయన గొప్ప వాగ్గేయకారుడు, కాని ఆయన ఆస్థాన నర్తకి కాదు. కాబట్టి ఆ ఎంపిక తప్పు. ఇప్పుడు సాహిత్యం వైపొద్దాం. మధ్యయుగంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి సంబంధించి కింది వాటిలో ఏది తప్పు? ఓకే. వాక్యం 1 కులీ కుతుబ్ షా ప్రోత్సాహంతో తెలుగు సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది. వాక్యం 2 పాల్కురికి సోమనాథుడు కులీ కుతుబ్ షా ఆస్థానంలో నివసించాడు. ఆహా, ఇందులో తప్పుగా ఉన్న వాక్యం 2 మాత్రమే. కాబట్టి సరైన ఎంపిక 2. ఎందుకని? మొదటి వాక్యం సరైనదేనా? 100% పళ్ళు నిజం. కుతుబ్షాహీ పాలకులు తెలుగు భాషను ఎంతగానో ప్రేమించారు, ప్రోత్సహించారు. కాని 2వ వాక్యం కాలక్రమాన్ని దెబ్బతీస్తోంది. ఎలా? పాల్కురికి సోమనాథుడు 12-13వ శతాబ్దానికి చెందిన వీరశైవ కవి. ఆయన కాకతీయుల కాలంవాడు. ఓ. కులీ కుతుబ్షా 16వ శతాబ్దంలో పాలించాడు. వారిద్దరి మధ్య దాదాపు 300 సంవత్సరాల వ్యత్యాసముంది. కాబట్టి సోమనాథుడు అతని ఆస్థానంలో ఉండటం అసాధ్యం కదా? అవును. 300 గ్యాప్. అది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం మాట్లాడే భాష గురించి. తెలంగాణ భాష దక్కని ఉర్దూ, కన్నడ మరియు మరాఠీలతో పాటు ఇంకా ఏ భాషల ప్రభావంతో ఉద్భవించింది? ఎంపికలు: 1 గిరిజన భాషలు. 2 6వ శతాబ్దపు పాళీ. 3 తమిళం. 4 ప్రాచీన సంస్కృతం. ఆ ఖాళీలో సరిపోయేది ఎంపిక 1 గిరిజన భాషలు. గిరిజన భాషలా? అవును. ఇది తెలంగాణ తెలుగు ప్రత్యేకతకు అసలైన కారణం. ఈ నేలపై శతాబ్దాలుగా జీవిస్తున్న గోండులు, కోయలు, లంబాడీల భాషలతో మన తెలుగు నిరంతరం సంభాషిస్తూ అభివృద్ధి చెందింది. ఈ మిశ్రమమే మన యాసకు ఆ ప్రత్యేకమైన తీపిని, వాడిని ఇచ్చింది. అద్భుతం. ఇప్పుడు ఒక సంస్థ గురించి. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం గురించి కింది వాటిలో ఏది తప్పు? వాక్యం 1 ఇది 1910వ సంవత్సరంలో స్థాపించబడింది. వాక్యం 2 ఇది హైదరాబాదులో స్థాపించబడింది. ఇందులో తప్పుగా ఉన్న వాక్యం 1 మాత్రమే. కాబట్టి సరైన ఎంపిక 3
అంటే ఇది హైదరాబాదులోనే ఉందా? అవును, అది సరైనదే. ఈ గ్రంథాలయం హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. నిజాం పాలనలో తెలుగు భాషను కాపాడడానికి ఇది ఒక కోటలా నిలబడింది. కాని స్థాపించిన సంవత్సరంలో చిన్న పొరపాటుంది. అదేమిటి? ఇది 1901లో స్థాపించబడింది, 1910లో కాదు. వారు 2001లో శతాబ్ది ఉత్సవాలను కూడా జరుపుకున్నారు. ఆ ఒక్క సంవత్సరం తేగ ఎంత కీలకమో. సరే, కవుల బిరుదుల గురించి. కింది కవులలో వ్యాఖ్యాన చక్రవర్తి అని ఎవరిని పిలుస్తారు? ఆ 1 ఆదికవి పంప, 2 బమ్మెర పోతన, 3 మల్లినాథ సూరి, 4 మల్లియ రేచన. వ్యాఖ్యానాలకు చక్రవర్తి మన తెలంగాణకు చెందిన గొప్ప పండితుడు కోలాచలం మల్లినాథసూరి. సరైన సమాధానం ఎంపిక 3. ఆయనకు ఆ బిరుదు ఎందుకొచ్చింది? కాళిదాసు రచించిన కుమారసంభవం, రఘువంశం వంటి క్లిష్టమైన కావ్యాలకు ఆయన అంత సులభమైన స్పష్టమైన వ్యాఖ్యానాలు రాశారు. ఆయన వ్యాఖ్యానం లేకుండా ఆ కావ్యాలను చదవడం అసంపూర్ణమనిపించేంత గొప్పగా రాశారు. అద్భుతమైన సమాచారం. మళ్ళీ గోల్కొండ చిత్రకళ. 17వ శతాబ్దం ప్రారంభంలో ప్రసిద్ధి చెందిన ఒక చిత్రంలో మానవ ఆకృతులు అల్లుకుని ఒక జంతువు రూపంలో కనిపిస్తాయట. అది ఏ జంతువు? ఎంపికలు: 1 మిశ్రమ గుర్రం, 2 మిశ్రమ పులి, 3 మిశ్రమ సింహం, 4 మిశ్రమ కొంగ. ఆ అద్భుతమైన చిత్రం ఒక మిశ్రమ గుర్రం. సరైన సమాధానం ఎంపిక 1. మిశ్రమ గుర్రమా? అంటే అవును, కాంపోజిట్ హార్స్ అంటారు. దూరం నుండి చూస్తే గంతులు వేస్తున్న ఒక గుర్రం కనిపిస్తుంది. కాని దగ్గరగా వెళ్లి చూస్తే ఆ గుర్రం శరీరం మొత్తం చిన్న చిన్న మానవ ఆకృతులతో నిండి ఉంటుంది. ఇది దక్కన్ చిత్రకళ యొక్క సృజనాత్మకతకు ఒక గొప్ప ఉదాహరణ. ఇప్పుడు తెలంగాణ వారసత్వ ప్రదేశాల గురించి. కింది వాటిలో ఏవి సరైనవి? 1 ఖైరాతీ బేగం సమాధి హైదరాబాద్లో ఉంది. 2 షంషీర్ కోట హైదరాబాద్లో ఉంది. 3 డోలీ మసీదు హైదరాబాద్లో ఉంది. ఇక్కడ సరైన సమాధానం ఎంపిక 3. అంటే 1, 2 మరియు 3 అన్నీ సరైనవే. ఈ 3 హైదరాబాద్లోనే ఉన్నాయా? అవును. ఖైరాతీ బేగం సమాధి ఖైరాతాబాద్లో ఉంది. షంషీర్ కోట గోల్కొండ కోటలో ఒక ఆయుధాగారం. ఇక డోలీ మసీదు కార్వాన్ ప్రాంతంలో ఉంది. డోలీ అంటే పల్లకి. ఆ పేరు వెనుక కూడా ఒక కథ ఉంది. ఈ 3 మన హైదరాబాద్ వారసత్వంలో భాగమే. ఇప్పుడు నృత్య రూపాలు. తెలంగాణలోని ఏ నృత్య రూపాన్ని యోధుల నృత్యమని కూడా పిలుస్తారు? 1 గుస్సాడి, 2 డప్పు, 3 ధింసా, 4 పేరిణి శివతాండవం. యోధుల నృత్యం అని పిలువబడేది పేరిణీ శివతాండవం. సరైన సమాధానం ఎంపిక 4. దీనికి యోధులకు సంబంధమేమిటి? ఇది కాకతీయ రాజవంశం కాలంలో పుట్టింది. యోధుల యుద్ధానికి వెళ్లేముందు శివుని ఆశీస్సుల కోసం, వారిలో ధైర్యాన్ని నింపడానికి ఈ నృత్యం చేసేవారట. వారసత్వాన్ని కాపాడటానికి చట్టాలు కూడా అవసరం. తెలంగాణ వారసత్వ చట్టం ఏ సంవత్సరంలో అమలు చేయబడింది? 1 2017, 2 2018, 3 2016, 4 2014. దీనికి సరైన సమాధానం ఎంపిక 1. 2017 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన వారసత్వాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మన పండుగల గురించి. కింది వాటిలో ఏవి సరైనవి? వాక్యం 1 బతుకమ్మ తెలంగాణ యొక్క రంగుల పూల పండుగ. వాక్యం 2 సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఇక్కడ 2 వాక్యాలు సరైనవే. కాబట్టి సరైన సమాధానం ఎంపిక 2. రెండూ సరైనవేనా? అవును, బతుకమ్మ మన రాష్ట్ర పండుగ. అలాగే మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందింది. 1 కోటికి పైగా భక్తులు వస్తారు. ఇక చేనేత కళపై ఒక ప్రశ్న. పోచంపల్లి ఇక్కత్ గురించి కింది వాటిలో ఏది నిజం కాదు? ఓకే. వాక్యం 1 పోచంపల్లి ఇక్కత్ 2007లో జీఐ ట్యాగ్ పొందింది. వాక్యం 2 పోచంపల్లి ప్రత్యేకత డిజైన్ను నూలుపైనే రంగు అద్ది నేయడంలో ఉంది. వాక్యం 3 పోచంపల్లి ఇక్కత్ను స్థానికంగా చిట్కి, పోగుడుబందు అని పిలుస్తారు. ఇందులో నిజం కాని వాక్యం 1 మాత్రమే. కాబట్టి సరైన ఎంపిక 4. ఎందుకని? జీఐ ట్యాగ్ రాలేదా? వచ్చింది. పోచంపల్లి ఇక్కత్ తెలంగాణ నుండి జీఐ ట్యాగ్ పొందిన మొదటి ఉత్పత్తి అన్నది నిజమే. కానీ అది 2005 సంవత్సరంలో పొందింది, 2007లో కాదు.
ఆ సంవత్సరంలో తేడా ఉంది. ఓహ్, మళ్ళీ సంవత్సరం దగ్గర చిన్న మెలిక పెట్టారు. అవును. మిగిలిన 2 వాక్యాలు అంటే దాని తయారీ విధానం, స్థానిక పేర్లు సరైనవే. మన చర్చ చివరి అంకానికి చేరుకుంది. మరో జతపరిచే ప్రశ్న. కళ్లను అది ప్రసిద్ధి చెందిన స్థలంతో జతపరచండి. సరే. కళలు 1 నిర్మల్ బొమ్మలు 2 రాతి శిల్పాలు 3 పెంబర్తి లోహకళ. స్థలాలు ఏ రామడుగు, బి ఆదిలాబాద్, సి వరంగల్. దీనికి సరైన జత ఎంపిక 4 అంటే 1B, 2A మరియు 3C. వివరించండి. నిర్మల్ బొమ్మలు 1 ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణానికి బి చెందినవి. రాతి శిల్పాలు 2 రామడుగు ఏ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి. ఇక పెంబర్తి లోహకళ 3 వరంగల్ జిల్లాలోని పెంబర్తి సి గ్రామానికి చెందినది. ఇది కాకతీయుల కాలం నుండి ప్రసిద్ధి. అద్భుతం. ఈ క్విజ్ లాంటి ప్రయాణంలో తెలంగాణ గురించి ఎన్నో తెలియని కోణాలు, ఆసక్తికరమైన కథలు తెలుసుకున్నాం. ఖచ్చితంగా. ఇది మనందరికీ ఒక మంచి పునశ్చరణ. ప్రతి సమాధానం వెనుక ఒక చరిత్ర, మన ప్రజల జీవన విధానం దాగి ఉన్నాయి. ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్న వదిలివెళుతున్నాం. దీని గురించి మీరే స్వంతంగా అన్వేషించి తెలుసుకోండి. తప్పకుండా. ప్రశ్న: ఆదిలాబాద్ జిల్లా ప్రాచీన నామం ఏమిటి? మీ ఎంపికలు 1 ఎల్గందుల, 2 ఎదులాపురం, 3 మానుకోట, 4 భీకువోలు. ఆసక్తికరమైన ప్రశ్న. దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.